ఎట్లున్నారు? మంగమ్మ వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొస్తది. ఇవాళ మన స్టూడియోకి రాజలింగం సార్ అయితే వచ్చేసిండులా. గా సార్ తోని ముచ్చట్లు ఏందో అరుచుకుందాం పాండ్రి. అన్నా నమస్తే. నమస్తే అమ్మా. మంచిగున్నారా అన్న? బాగున్నాం. ఎట్లున్నారు? చాలా బాగున్నాం. సూపరా? మీరు బాగున్నారు? చాలా సూపర్. నేను బాగున్నా అన్న, మస్తుగా. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అన్న. అన్న ఇవాళ అయితే మీరు వచ్చిర్రు, మాకైతే మంచి మంచి ముచ్చట్లు అయితే చెప్పాలి. మీరు నిజంగా దాదాపుగా మస్తు రోజుల నుంచి 57 ఉపకులాల గురించి అయితే మస్తు పోరాటం చేస్తురన్న. మరిగా పోరాటము మీ 57 ఉపకులాల నుంచి మీకోసం పోరాడుతురా, అందరి కోసం పోరాడుతురా? ఇప్పటిదాకా మొన్నటి దాకా సుమారు 30 సంవత్సరాల నుండి 57 కులాల గురించే పోరాడుతున్నాను. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా 57 కులాలకు ఎక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ కొట్లాడైనా, మా ఉపకులాలను ఎక్కడ కొట్టినా తిట్టినా వాళ్ళ గురించి పోయి నేను మాట్లాడినా చేసినా, వాళ్ళకి ఎక్కడ కష్టం వచ్చినా ముందుడు పనిచేసిన, ఇప్పుడు కూడా పనిచేస్తున్నా. అయినా ఈ రోజులు ఎట్లయిపోయిందంటే పరిస్థితి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి సుమారు 30 సంవత్సరాల నుంచి కృష్ణా నెంబర్ నుండి కొట్లాడినాం మేము. పోరాటం చేసేది అన్నంబడి పోయినాం, చేసినాం, తిరిగినాం, సొంతంగా తిరిగినాం, అన్నంబడి తిరిగినాం. మాకు వాస్తవానికి కృష్ణా నెంబడే తిరిగినాం బాగా. ఆయన నెంబర్ పోరాటం చేసినాం. కానీ వర్గీకరణ జరిగింది. కానీ వర్గీకరణ జరిగితే మేము ఏమనుకున్నాం అంటే, వర్గీకరణ జరిగితే మాకు ఒక 5% వస్తుంది అనుకున్నాం మేము. 5% కాకుండా మా ఒక 15 కులాలను పెట్టేసి 1% ఇచ్చిర్రు. 18 కులాలను కలిపేసి ఏమో 9 ఇచ్చిర్రు. 26 కులాలను కలిపి 5 ఇచ్చిర్రు. ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పు, అత్యంత వెనుకబడ్డ కులాలకు న్యాయం జరగాలంటే ఆ విద్య ఉద్యోగ ఏం లేనోళ్లకు వాళ్ళకు వర్గీకరణ చేయాలని చెప్పింది. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కావచ్చు, జనాభా లెక్కలు తీసుకొని మా యొక్క జాతులను విడగొట్టింది. 57 కులాలను 3 గ్రూపులుగా చేసి విడగొట్టేసి మమ్మల్ని ఎటు కాకుండా చేసి, ఇప్పుడు వాళ్ళ ఈ ప్రభుత్వం కూడా ఎట్లయిపోయిందంటే, మా ఉపకులాల్లో మేము బుడగజంగం, నా కులం బుడగజంగం. మా బుడగజంగము ఆనాడు ఎట్లుండే అంటే బ్రహ్మాండంగా 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితము ఆ రోజుల ఆటలు పాటలు నాటకాలు బుర్రకథలు చెప్పేవాళ్ళు మేము. అవన్నా మస్తుగా అప్పట్లో మంచిగా ఉంటుండే, నాటకాలు వేసుకుంటా అప్పుడు తెర మీద వేస్తుండే సినిమాలు. ఇప్పుడైతే సినిమాలు అంటే వచ్చినాయి. ఇప్పుడు ఇలా పరిస్థితి ఎట్లుందంటారా అన్న? ఆ రోజు ఆట ఆడింది మేము, పాట పాడింది మేము, గజ్జ కట్టింది మేము. కానీ సినిమాలు వచ్చిన తర్వాత మా యొక్క ఆటలకు పాటలకు అన్నిటికీ దూరం పెట్టేసారు. అంటే ఆనాడు ఊర్లో ఏ సంతోషం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా జాతి వాళ్ళు పోయి ఆటలు పాటలు బుర్రకథలు చెప్పేవాళ్ళు. సినిమాలు వచ్చిన తర్వాత అవి బంద్ అయిపోయినాయి, చూసేవాళ్ళు లేరు. ఆనాడు మేము రాముడు ఎట్లుంటాడు, లక్ష్మి ఎట్లుంటది, దేవతలు ఎట్లుంటాయి అని చెప్పే చరిత్ర మాది. అట్లనే ఎక్కువ వస్తాము, అట్లనే వేషం వేసే వాళ్ళము. దేవత ఇట్లుంటది, రాముడు ఇట్లుంటాడు, లక్ష్మణుడు ఇట్లుంటాడు, ఇట్లా ఏది వెంకటేశ్వర స్వామి ఇట్లుంటాడు అని చెప్పి మేము అట్లానే చేసేవాళ్ళము. కానీ మమ్మల్ని మా సినిమా వచ్చిన తర్వాత మమ్మల్ని పక్క పెట్టేసి సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు సినిమాలు చూస్తున్నారు. కానీ ఆనాడు మా జాతి వాళ్ళు ఇప్పుడు ఏమైతున్నారు, పాత బట్టలు అమ్ముకుంటున్నారు, పాసి పని చేస్తున్నారు, రిక్షాలు తొక్కుతున్నారు, అదే విధంగా రోడ్ల మీద మేస్త్రి పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మా వాళ్ళు తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకునే వ్యవసాయం లేదు, ఉద్యోగాలు అసలే లేవు. ఉద్యోగాలు ఎవరికి వస్తున్నవి? మా పిల్లలేమో తెలుగు మీడియం చదువుకుంటారు. ఇందులో కొంతమంది ఎస్సీలు దళిత పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయితే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్ వాళ్ళు చదువుతుంటే, మా పిల్లలు తెలుగు మీడియం చదువుకుంటుంటే వాళ్ళకు మాకు పోటీ ఏడవుతుంది. సరే అది పక్క పెడితే ఇప్పుడు ఒకటో గ్రూప్ లో మనం పెట్టిర్రు. ఒకటో గ్రూప్ లో పెడితే 1% ఒక 100 ఉద్యోగాలు వస్తే ఒక్కటి వస్తుంది మాకు. అందరికి సమానంగా ఇస్తారు కదన్న ప్రభుత్వము. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కాదు కానీ సుప్రీంకోర్టు మంచి తీర్పిచ్చింది. ఏమని? అత్యంత వెనుకబడ్డ కులాలు ఏవి ఉంటాయో వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు, ఇల్లు లేని వాళ్ళకు న్యాయం చేయమని చెప్తే ఇక్కడున్న ప్రభుత్వం, అంటే ఇక్కడ మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అందరు ఉన్నారు. అదే మాదిగ కులం కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు అన్ని ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి దాకా చేసినారు అన్న.
కానీ బుడగ జంగాల్లో మాత్రం ఇంతవరకు రాజకీయంగా ఒక్క వార్డు మెంబర్ గానీ, ఒక కార్పొరేటర్ గానీ, ఒక చైర్మన్ గానీ, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం లేదు. మంచి మాట, అడ్డం పట్టేది ప్రభుత్వం పడుతుంది మాకు. ఇప్పుడు ఇన్ని రోజుల ప్రభుత్వం వేరు, మన రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మేమనుకున్నాం అంటే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళకు అపాయింట్మెంట్ కావాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకుపోయి వాళ్ళు కల్పిస్తారు, సీఎం కలుస్తారు. మాకు కలవాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు కలుస్తలేరు. అక్కడ పిఎల్ని అడిగినా కానీ మాకు పిఎల్ సమయం ఇస్తలేరు, టైం ఇస్తలేరు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు కాబట్టి మమ్మల్ని మేము కలవకుండా పోతున్నాము. వాళ్ళు రేపు కార్పొరేషన్లు ఇస్తారట, ఒక 30 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అలా ఇంతకుముందు ఎమ్మెల్యేలు అయ్యారు, మాదిగలు మాలలు అయ్యారు, వాళ్ళు మినిస్టర్లు ఉన్నారు, అల్ల మినిస్టర్లు ఉన్నారు. కానీ మేమన్నాం అంటే రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా నేను కోరుతున్నా ఒకటి, బుడగ జంగాలకు అన్ని కులాల కంటే వెనుకబడ్డ కులాల కంటే అత్యంత వెనుకబడ్డ కులాలని మీరు గుర్తుపట్టారు, గ్రహించు, చాలా సంతోషం. కానీ బుడగ జంగాలు కూడా కార్పొరేట్ చైర్మన్ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పటిదాకా మాకు రాజకీయంగా ఎవరు లేము. మాకు ఏమొచ్చినా 2 కులాలు కొట్టుకుపోతున్నాయి. వాళ్ళు అంటే వాళ్ళు కొట్టుకుపోతున్నారు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చదువులో విద్యలో ఉన్నారు. మా ముత్తాతలు తాతలు మా తండ్రులు దాకా విద్యలే లేదు, చదువు లేదు. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం డెవలప్ అయితే మా వాళ్ళు ఇప్పుడు ఒక 20-15 ఏళ్ళ నుంచి మా వాళ్ళు చదువుకుంటారు. మరి వాళ్ళకు మాకు పోటీ ఏడవుతాము. ప్రభుత్వం ఏం చూడాలి? ఉన్న వాళ్ళకు దోషపెట్టుడు కాదు కదా, లేని వాళ్ళకు కూడా అత్యంత వెనుకబడ్డ కులాలకు బుడగ జంగం ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి అంటే వాళ్ళకి కార్పొరేషన్ ఇవ్వాలి. మాకు ప్రత్యేకంగా కార్పొరేషన్ రావాలి. బ్యాంకు లోన్ పూచీకత్తు లేకుండా మాకు ఇవ్వాలి లోన్లు. అందరికి న్యాయం జరగాలనే కదా ఎస్సీ వర్గీకరణ పెట్టిండు సారు. అవును, ప్రతి ఒక్కరికి వేస్తుండు కదా సార్, మరి ఎందుకు మీ ఒక్కరికి ఎందుకు? అంటే వర్గీకరణ జరిగింది, అందరికి జరగాలి. కానీ అక్కడ మాకు మొండి చేతి చూపించారు అక్కడ. అంటే ఎందుకంటే అక్కడ అదే చెప్తుంది కదా, ముఖ్యమంత్రి దగ్గర మాల ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు, మాది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు. అక్కడ జరిగింది ఏంది, ఈ కులాలని మాకింద కులాలు ఇంకా కింద పడాలి, ఇంకా కింద పడిపోయి మాకింది మేము లేస్తే బాగుండాలి. వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉన్నారు బాగానే, కానీ మాకు అడిగే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు పెట్టేవాడు మనవాడు ఉంటే ఏ మూల కూర్చున్నా ఒక బుక్క పడుతుంది, అదే లేదు కదా మనకు. అడిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దాంట్లో, పెట్టేవాళ్ళు ఉన్నారు మా దాంట్లో. పొయ్యి మాట్లాడదాం అనే వాళ్ళు అడుగుదామంటే కూడా మాకు అపాయింట్మెంట్ దొరకనప్పుడు మరి గత ప్రభుత్వం అవే జరిగింది. మాకు 75 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మాకు అదే పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు, ఆయన ఏమన్నాడు మీకు కూడా న్యాయం చేస్తా అన్నాడు, మంచి చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు కాలి అపాయింట్మెంట్ దొరకలేదు మాకు. ప్రభుత్వం ఉండే మరి అప్పుడేమన్నా కొట్లాడి ఆనాడు అంటే జరిగింది మాకు. అంత ముందు కూడా మన కేసీఆర్ గారు ప్రత్యేకంగా బుడగ జంగాల గురించి మాట్లాడుతుండే. ఆయన ఏ మీటింగ్ అయినా ఏ ఉద్యమాలు నడిచినప్పుడు బుడగ జంగాలు అంటుండే ఆయన. ఆ బుడగ జంగాలు అయినా 10 సంవత్సరాలు ఉన్న తర్వాత బుడగ జంగాలు ఊస తీయలేదు ఆయన. 10 సంవత్సరాలు మీకు గింత సాయం చేయలేదా? ఇంత కాదు, ఒక్క ఈస మొత్తం కూడా సాయం కాదు, పేదత లేదు, దగ్గర రానిలే ఆయన. ఇంకా ఘోరం కదా. ఇప్పుడు అటు పోతేమో దొరల పరిపాలన, ఇక్కడ దొరరెడ్డిల పరిపాలన. నలిగిపోయేది ఈ చిన్నగా ఉన్న కులాలు, కింద పడ్డ కులాలు నలిగిపోతున్నాయి. వాళ్ళు బాగానే ఉన్నారు, 1, 2 గ్రూపులు ఉన్నారు బాగానే ఉన్నారు, 3 గ్రూపులు బాగానే ఉన్నారు, 1 గ్రూప్ లో ఉన్న వాళ్ళే నలిగిపోతున్నారు. ఇలా మేము జనాభా 12 లక్షల జనాభా ఉన్నాం, వాస్తవం అది కాదనం. 12 లక్షల జనాభా ఉంటే కూడా మాకు ఏడు న్యాయం జరుగుతుంది. కొట్లాడాలి మీరు అందరు కలిసి, ఇంత మంది ఉన్నాక చిన్న చిన్న కులాలే ఎన్నో మార్గాలు చేసుకుంటున్నాయి కదా. కరెక్ట్, వాస్తవం. ఏంటంటే కొట్లాడాలంటే మాదిగ కులంకు ఏదో అన్యాయం జరిగిందంటే వాళ్ళు చేయి కోసుకుంటారు. వాళ్ళ యూనిట్ ఉంది. వాస్తవం చెప్పాలంటే మాదిగలో ఒక యూనిట్, వాళ్ళకు ఎన్ని కొట్లాట అయినా ఏమన్నా ఎవరికి అన్యాయం జరిగింది లేకుంటే రాజకీయంగా మంచి మాట గుర్తు చేశారు. మొన్న వాళ్ళకు మాదిగలో మాకు మినిస్టర్ కావాలని చెప్పి మాదిగ సంఘాలు ఏకమైనవి, మాదిగలో ఉన్న ఎమ్మెల్యేలు 5 మంది ఏకమైపోయి హైదరాబాద్ నుంచి కొట్లాడి ఢిల్లీ దాకా పోయి వాళ్ళు మినిస్టర్ తెచ్చుకున్నారు. ఎవరు? మాదిగ కులస్తులు. మాల కులస్తులు కూడా వాళ్ళు కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాల కులస్తులు వాళ్ళు మినిస్టర్ అయినారు. అంటే మీ కులంలో ఏ రాజకీయ నాయకులు లేడని ఏం పనులు అయితే లేవంటారా? వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు కొట్లాడి తెచ్చుకోరు, వీళ్ళు తెచ్చుకోరు, కానీ మా దాంట్లో యూనిట్ లేదు. వాస్తవం ఒక మాట మంచి యూనిట్ ఏంటంటే మా వాళ్ళు కొంచెం అవగాహన తక్కువ, చదువు తక్కువ, వీళ్ళకి ఎట్లా తిరుగుడు బాగా సెన్సారం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమంటాం అంటే మా వాళ్ళు ఇప్పుడు కోరుతున్నా, మాదిగలు కొట్లాడి మినిస్టర్లు అవుతున్నారు, మాలల
కులాలు అవుతున్నారు, ఒక బీసీలు అవుతున్నారు. కానీ మా బుడగ జంగాలకు ఒక్క సాటిపై రావడం ఎందుకు వీళ్ళు మర్చిపోతున్నారో, ఎందుకు వెనుకబడుతున్నారో వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. రాజకీయ నాయకులు అందరూ కులం కోసం మతం కోసం పని చేస్తారు అంటారా మీరు? వాస్తవం ఎవరి కులం వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు కులం లేకపోతే ఏ పార్టీ ఉన్నది? ఇప్పుడు ఈ రోజు మొన్న ఒక మీడియా చూసిన ఆయన అందరు అక్కడ ఈటల రాజేందర్ గారు పోయినరు, మహేష్ కుమార్ గౌడ్ గారు పోయినరు, బీజేపీలో ఉన్నోళ్ళు పోయారు, కాంగ్రెస్ ఉన్నోరు పోయారు, అన్ని టీఆర్ఎస్ ఉన్నోళ్ళు పోయి అడిగిపోయారు. పోయి బీసీలు ముఖ్యమంత్రి కావాలంటారు. అంటే ఒక తాటికి వచ్చినట్టే కదా. మా జంగాలు రావాలి కదా అంటే నేనంటే మా జంగాలు మీ ద్వారా కోరుతున్నా, మా జంగాల కూడా జీవితకాలం అంతా మనం కింద బతకడమేనా, మనం ఎందుకు పోరాడద్దు? మాల మాదిగలు ఒక ఎమ్మెల్యే దగ్గర పోతే వాళ్ళు నేసి నిలబడి పిలిపించి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మా జంగాలకు చెప్తున్నా. కొన్ని ఈ మధ్యలో ఈ మినిస్టర్ దగ్గర పోయి నేను ఒక్క మినిస్టర్ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మీకు కేవలం ఏం కావాలో అడగలేదు. మా వాళ్ళని నన్ను అడగలేదు. లెక్క చేస్తారు. ఇక మామూలు ఏం లెక్క చేస్తారు? కానీ మామూలు బుద్ధి సోయి ఉండాలి కదా వీళ్ళకు. వీళ్ళు ఎప్పుడు ఓరి కింద బానిస బతుకులే తప్ప మేము ఎందుకు ఒక వాళ్ళ మాదిగోళ్ళ లెక్క, మాలోళ్ళ లెక్క, ఒక బీసీ కులం లెక్క మేము ఎందుకు బతుకు, మామూలు ఎందుకు పౌరుషం వస్తలేదు నాకు అర్థం కావడం లేదు. వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చదువుకుంటారు. చదువుకునే విద్యావంతులు రావాలి కదా. చదువు అప్పటి నుంచి అయినా మస్తు పథకాలు పెట్టారు కదా చదువు కోసం. మాకు రాలేదు. మాకు ఏ పథకం దళిత బంధు పెట్టారు. దళిత బంధు ఎవరు మాకు అసలు రాలేదు. అక్కడ మాదిగలు తీసుకున్నారు, అక్కడ మాలలు తీసుకున్నారు. బుడగ జంగాలకు అనే వాళ్ళకు ఒక్కరికి రాలేదు. అంటే అందులో కూడా ఎట్లయిపోయింది అంటే పరిస్థితి, మా వాళ్ళు రాజకీయం చాలా దూరం ఉంటారు. అంటే వాళ్ళు పిలిస్తే పోతో లేకుండా, అంటే వాస్తవం చెప్పంటే మా బుడగ జంగాలు అనే వాళ్ళు వాళ్ళ పని రోకు తప్ప రాజకీయ సోకు ఉండదు వీళ్ళకు. మేము బతకాలి, వారేం బతికోవాలి అన్నట్టు వీళ్ళు మంచి ఉద్దేశంతో పోతారు. వాళ్ళు కొట్లాడు వీళ్ళు తన పని తను చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, రాజకీయంగా లేరు కాబట్టి అనగదొక్కుతున్నట్టు. నేను ఇప్పటి వాళ్ళు వృత్తి పని వాళ్ళు చేస్తారు. ఏమంటే మీ పని చేసుకుంటూ ఇప్పుడు ఏ వృత్తి చేస్తారో ఆ పని చేస్తుంటూ కొంచెం రాజకీయం కూడా మీరు ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, కులం ఏమైతుంది, మతం ఏమైతుంది, రాజకీయంగా ఏం చేస్తున్నారు, టీవీలో చూస్తున్నారు కదా. వాట్సాప్ లో పొద్దున్న లేస్తే వైకుంఠం ఉంది, అరిచేతిలో వైకుంఠం ఉంది. వాట్సాప్ ఏ కులం కొట్లాడుతుంది, ఏ కులం మాట్లాడుతుంది. కానీ మా వాళ్ళకు ఇంతవరకు ఎంత ఉన్నా ఆ టైంకు అవును అనుకుంటే తర్వాత మర్చిపోతారు. అది కావద్దు అనుకుంటున్నాం మీ ద్వారా. ఇప్పుడు మీరే ఒక తాటి మీద లేరు, అది వాస్తవం. అది ఎందుకంటే తాటి మీదకి వస్తే కథ వేరే ఉంటుండే. తాటి మీద లేక కాబట్టే కదా ఇప్పుడు అంత మామూలు బాధపడుతున్నాం. ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ అవుతున్నాయి. మా బుడగ జంగాలకు ఇవ్వాలి కదా. ప్రభుత్వమే అత్యంత వెనుకబడ్డ కులాలకు అన్నప్పుడు మా కులానికి ఇవ్వాలి కదా. మరి ఇస్తారా ఇయ్యారు కాదు గ్యారంటీ. మళ్ళా కొట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మేము పెద్దతో మీటింగ్లు పెట్టినాం, అన్ని చేసినాం. వీళ్ళకి ఎట్లుందంటే వాస్తవం చెప్పాలంటే భయం ఉండాలి. మేము రాజకీయంగా వీళ్ళకి ఇయ్యపోతే మేము ఓడిపోతాము అన్నట్టు. ఇదే మాల మాదిగా వేరే కులాలు ఎస్టీలు ఉంటే వాళ్ళు ఎదిరిస్తారు. మా ఊర్లకు రావద్దు, మేము ఓటేయము, ప్లే కాలు పట్టుకుంటారు. కొన్ని గూడాలు ఉంటాయి, మా దగ్గర రావద్దు, ఓట్లేము. వాళ్ళు అడుగుతారు ఎందుకేమని. కానీ మా వాళ్ళకి దమ్ము లేదు, అంత పిరికులు, అంత వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఏదో సపరేట్ ఉండి సపరేట్ చేసుకుంటారు కదా, సపరేట్ గా నిలబడతారు కదా, అట్లా అయిపోతుంది. నిలబడతాడే ఆర్థికంగా లేము మేము. వాస్తవానికి ఆర్థికంగా ఏం లేము. మా వాళ్ళు ఏకంగా ఏకమైతే ఉద్యమాలు చేస్తే తప్పనిసరిగా మనం ముందుకు వస్తాము, పని చేసుకుంటూ అందరిలోకి రాజకీయ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, రాజకీయంగా ఏ కులం అయితే ఏ మనిషి అయితే ఉండడో ఆ కులము అనగారిపోతుంది, అట్టడు పడుతుంది చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. చెప్పారు అంత ఒక 130 సంవత్సరాల క్రితమే ఆయన చదువుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత వెనకబడ్డాడు, ఎంత మంది అవమానించారు. కానీ ఆయన ఉండబట్టి ఈ రోజు ఈ దేశానికే రాజు ఆయన. ఆయన కూడా దమ్ము ఉండాలి సార్, రాజకీయంలో దిగాలంటే దమ్ముతో దిగాలి, ఎందుకు భయపడడు అంటే చెప్తున్నా మాట దానికి వస్తాను. ఈ రోజు రాజకీయం ఆయన లేకున్నా, ఆయన చనిపోయి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రాజకీయం అని చెప్పినట్టు నడుస్తుంది. ఆయన రాసింది నడుస్తుంది. అంటే ఆయన లేకున్నా ఆయన చెప్పింది నడుస్తుంది. అంటే అలాంటిది అంత అంటే ఏమన్నంటే 130 సంవత్సరాల క్రితము ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడు ఇంకెట్లుండాలి, దగ్గర రాలేదు కదా. ఇప్పుడు అందరికి ఏమన్నంటే ఊళ్ళ దగ్గర ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటారు, మంచి బట్ట వేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు చైతన్యం కాదు అంటాను మా వాళ్ళకి చెప్తాను. నేను మాదిగ కులం గురించి మాల గురించి చెప్తాను. ఎందుకంటే అలా చైతన్యమైనరు వాళ్ళ ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, కలెక్టర్లు, రాజకీయ అందరు ఉన్నారు. కానీ నా కులంలో లేదు. నా కులం గురించి నాకు బాధ. ఎందుకంటే వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బాధ లేదు. వాళ్ళు ఏం కావాలో సాధించుకుంటారు ఆ కులాలు. నా కులంలో సాధించుకుందామని మా వాళ్ళు ఎక్కడ ఒక్కటి గారు. ఆ సమయానికి వస్తారు,
వెళ్ళిపోతారు. సార్ కావద్దు అంటున్నాను. మీరు ఒక్కరే పోరాటం చేస్తురా? ఇప్పుడు మీ వెనక ఏమన్నా దండం సైన్యం, పెద్ద సైన్యం? నేను బుడగ జంగాల్ హక్కుల దండు సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుని. దాని ప్రకారం చాలా మంది ఉన్నారు చేస్తున్నారు. అంటే నేను అందరిని అంటలేను, అంటే కొంతమంది మా బుడగ జంగాల్లో కూడా నేను అందరినీ అంటే కొంచెము వెనకవుతున్నారు. అంతే కొంతమంది యువకులు ముందుకు వస్తారు, పని చేయాలనుకుంటారు, ఇంకా ముందు ఉంటారు. ఈ కోపం మీద ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ మాట చెప్తే ఎప్పటికైనా కొంచెం రేషన్ తో ముందుకు వస్తుందేమో ఆలోచిస్తూ మీతో చెప్తున్నాను. మంచి 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 మాటలే చెప్తారు అన్న, కానీ ధైర్యం ఉండాలి, ముందుకు వచ్చి నడవాలి. రాజకీయంలో నిలబడి ఉట్టిది కాదు, మస్తు తక్లీఫ్ ఉంటది. సరే అన్న, ఇప్పుడైతే అప్పుడైతే మీ కళాకారులు వేషాలు వేసుకొని మంచిగా చేసేటోళ్ళు, ఇప్పుడు ఏడున్నారు, ఏమన్నా ఎత్తుర్రు అంటారా? అయితే రాజకీయంగా ధైర్యంగా ఉండాలి, ముందు రావు మంచి మాట అన్నావు. కానీ ధైర్యం మావులకు ఉంది, కానీ ముందు రావడానికి పోతే మాకేమవుతుందో, ఎమ్మెల్యే ఏమంటాడు, ఆ ఊర్లో కార్పొరేటర్ ఏమంటాడు, ఈయన ఏమంటారు, కానీ అది ఉన్నందుకు మా వాళ్ళు ఎనకబడుతున్నారు. నేనేమో మీ ద్వారా ఏమన్నా అంటే మా ధైర్యం తెచ్చుకోవాలంటున్నా. మనం ఎన్ని రోజుల దాకా మనము ఒక కింద ఉండి వద్దాం, మనం ఎప్పుడు దాకా అంచుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మన వచ్చి మీరు కార్పొరేటర్ కండి, ఒక సర్పంచ్ కండి, ఒక నెంబర్ గా అడగరు. వాళ్ళు ఎవరు చేస్తారు, మనకన్నా పెద్ద కులాలు అంటే మాది వాళ్ళని తీసుకొచ్చేసి మీరు కానీ అంటారు కదా, మీ దగ్గర అంటే మీ దగ్గర దమ్ము లేదు కాబట్టి వాళ్ళు అంటారు. అట్లా కాకుండా మీరు ధైర్యంతో ముందు పోయి మాకు కావాలని కొట్లు, అక్కడ ఉన్న సర్పంచ్ అక్కడ ఉన్న సర్పంచ్ కావాలని చెప్పాలి, అక్కడ ఉన్న ఎంపీటీసీ మాకు కావాలని చెప్పాలి, అక్కడ ఉన్న జెడ్పీటీసీ మాకు కావాలి. మాకు ఉన్న గుడాలలో వీళ్ళు ముందుకు వస్తే 100% మాకు ఇస్తారు, కాదని కాదు, కానీ మా కొంచెం ముందు అడిగేయాలని చెప్పి కోరుతున్నాం. మీ ద్వారా ఇంకోటి బాగోతాం, ఒకప్పుడు బాగా ఆ రోజు మంచి మామూలు సినిమాలు రాకముందు బాగా ఆటలు పాటలు అన్ని రకాలు చేసి బాగా ఉత్సాహపరిచేవాళ్ళు, నవ్వించేవాళ్ళు. మంచి అంటే సమయం వచ్చినప్పుడు ఏడిపించే సమయం వచ్చి ఏడిపించేవాళ్ళు, కథలు పాటలు చెప్తూ నవ్విపించే సమయం వచ్చి నవ్వించేవాళ్ళు. వాళ్ళు బాగా బ్రహ్మాండం నవ్వేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడైతే ఏం పని చేసుకుంటారో ఏమో తెలియదు. చేస్తారు మా వాళ్ళు, ఏం పని చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా వేసి ఒక యూనిటీ పెట్టి అంటే ఏమన్నా చేసుకోవడానికి కథలు గాని ఉన్నారా, వేయడానికి రెడీగా ఉంటారా? ఇప్పుడు అయితే ఇప్పుడు రోజు ఎవరు వేస్తలేరు కదా, సినిమాలు అన్ని వచ్చేసినాయి కదా, సినిమాలు వచ్చిన తర్వాత రోజులు మారినాయి, చూసేటోళ్ళు కూడా లేరా, చూసేటోళ్ళు లేరు. మా వాళ్ళు అంటే కళాకారులు అంటే మొట్టమొదటిగా మేమే కళాకారులం. ఇప్పుడు మమ్మల్ని కంటే ఎక్కువ చాలా మంది బయటకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆ రోజులు బాగా పెద్ద ఎత్తున బయట ప్రపంచం చూయించేదే మేము కదా. ఇప్పుడు ఏషమేస్టర్లు అంటే గీకుల పొల్లి అని ఉండేది, ఇప్పుడు అందరు వేస్తున్నారు. ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు ఈ కులమే కాదు, అన్ని కులాలు వేస్తారు, అన్ని కులాలు పాట పాడుతారు. ఇప్పుడు అందరు కళాకారులు. ఒక కళాకారులు అంటే బుడగ జంగాలు కొంతమంది కొన్ని కళాకారులు అందరు, ఇప్పుడు అన్ని కులాలు అన్ని అందరు ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏమంటే మా వాళ్ళు కూడా మంచి చదువుకోవాలి, మంచి చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, మా వాళ్ళకు మంచి రాజకీయంగా ఎదగాలి, మంచిగా అందరి కులం అన్ని కులాల లెక్క అన్ని కులకు మా కులం ఎదగాలి. మా వాళ్ళు ముందుకు వస్తే మా వాళ్ళు 100% కూడా మేము ముందుకు వచ్చి మేము కూడా మాకు ఏం కావాలో కొట్లాడినప్పుడు వస్తుంటున్నాను. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం కావాలన్నా కానీ ఇప్పుడు సర్పంచులు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే మళ్ళా మాదిగా ఇస్తే మాకేం లాభం, మళ్ళా మాలకి ఇస్తే మాకేం లాభం? మేము 100% మాకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి గారు బుడగ జంగాలకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు డిమాండ్ చేస్తా అంటే మీరు ఎప్పుడైతే బుడగ జంగాలు ఉపకులాలు పోయి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు కదా మీరే. మీకు ఎమ్మెల్యే కావాలంటే మేము ఓట్లు వేసినాం, ఎంపీలు కావాలంటే ఓట్లు గెలిపించాము, కానీ మాకు ఎందుకు ఇవ్వని అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని. మాకు ఇవ్వమంటున్నా, డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇవ్వకపోతే మాకు న్యాయం చేసినవి కావు. నువ్వు మాకు ఇప్పుడు న్యాయం చేసినట్టు మాదిగా 3 కులాలు విభజించి మంచిగా ఉంది, కానీ ఇది కూడా న్యాయం చేయాలి కదా. అన్ని మాదికి ఇస్తే బుడగ జంగాలు ఏమైపోవాలి? బుడగ జంగాలు ఈ రాష్ట్రంలో మాది తర్వాత అధిక జనాభా ఉంది కదా, అది నీకు తెలుసు కదా. మేము 12 లక్షల జనాభా ఉన్నాం, 12 లక్షలు ఉన్నాం. కానీ 2000 లెక్కల పక్క 2011 లెక్కల పక్క తక్కువ చూస్తుంది. మా జనాభా 12 లక్షల మంది జనాభా ఉన్నాం. ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తే అంత మంది వస్తారా? రేపు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తా ఇంకెక్కువ అయితే మేము ఓట్లు ఎక్కువ ఉంటాయి, అదే ఇంకా ఇంకెక్కువ అయితేమో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కదా. 2026 చేస్తా అంటారు, 2027 మా జనం ఇంకెక్కువ ఉంటది. ఈ 2011 తక్కువ చూపించింది అంటే వాస్తవం కొంతమంది సంచారం చేస్తారు కాబట్టి ఊర్లో పోటీ పోయిన రాయించుకోలేదు. అంటే రాయించుకోవడానికి తెలియదు ఆ టైంలో. 2011లో మా వాళ్ళకు రాయించుకుంటే మేము జనాభా లెక్కలు వస్తామో తెలియదు వాళ్ళకు.
అంత చదువుకోలేరు సంచారం చేస్తారు కాబట్టి రాపించుకోలేదు. ఇప్పుడు 2027, 26 వచ్చినప్పుడు మా వాళ్ళు అందరూ రాపించుకోవాలని చెప్పి కోరుతున్నాం. మీ ద్వారా రాయించుకోవాలి. మా జనాభా ఎంత ఉందో మాకు కూడా అంత ఇవ్వాలి. అది ఇక మొన్నటి వరకు అయితే మందకృష్ణ మాదిగ గారితో తిరిగి అన్నారు కదా, ఇప్పుడు ఆయనతో చేసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు మీరు కోసం మీకు కొట్లాడుతున్నారు, మరి మీకు జరుగుతుంది అని అనుకుంటారా? తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు? ఇక మందకృష్ణ అన్న గారు వాస్తవానికి మా కులాలను నిలబెట్టింది. నా కులం ఒక కులం కాదు, అందులో బీసీ కులాల్లో కూడా, ఎస్సీ కులాల్లో కూడా అన్ని కులాలను, అంటే మీ కులం మీరు నడిపించుకోర్రి అని నిలబెట్టి కొట్లాడిపించడం మాకు కృష్ణన్న గారు. అంటే ఆయన వచ్చిన తర్వాతే మా కులాల గురించి తెలుసు, కులాల గురించి అడగాలని తెలుసు. మాకు అంతకుముందు తెలియదు. మాకు కృష్ణన్న అప్పటి నుంచి మాకు సపోర్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు, ఎప్పటికి ఉంటాడు. ఎందుకంటే మాకు దారి సూచించిన కృష్ణన్న. మాకు మేము ఏమంటాం, మీ ద్వారా కూడా ఏమంటాం అంటే, కృష్ణన్న ఇప్పుడు ఎవరు చెప్పినా, ఆయన ఎవరు చెప్పినా ఏది కాదు. మీ ద్వారా ఏం కోరుతుంటే కృష్ణన్న గారికి, అన్న ఇప్పటిదాకా మీకు ఎంతో మందికి చాలా న్యాయం చేశారు. బుడగ జంగాల గురించి మీకు బాగా తెలుసు, పక్కకు సరికి మాట్లాడిన వాళ్ళు, మా పిలిపించిన వాళ్ళు, పని చేయించిన వాళ్ళు. కాబట్టి బుడగ జంగాల గురించి మీరు మొన్న కృష్ణన్న ఏమన్నా మాకు వాస్తవం చెప్పాలంటే, మీ ద్వారా చెప్తున్నాం, చాలా మంది వాళ్ళు తెలియదు. ఎమ్మెల్సీ బుడగ జంగాలకి ఇప్పియాలని చెప్పి పిలిపించి మా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడదామని పోయినాడు. తొలకపోయి మాట్లాడదాం అనుకుంటే ఆ సమయంలో ఎవరు మీనన్ వచ్చారు ఇన్ఛార్జి. అప్పుడు మా కృష్ణన్న గారు మహేష్ కుమార్ గౌర్ గారికి 3 సార్లు ఫోన్ చేసాడు. అంటే బుడగ జంగాలకి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి మాట్లాడదామంటే మాకోసం వాస్తవానికి ఇప్పిద్దాం అనుకోండి. కానీ ఆయన ఫోన్ ఎత్తలేదు, సమయం లేదు. మళ్ళీ అప్పుడే ఆమె వచ్చేసింది, దాంట్లో బిజీ ఉన్నారు. మేము పోయినాం. ఇప్పటికైనా మీ ద్వారా కోరుతున్నా అంటే, కృష్ణన్న గారు ఇప్పటికైనా ముందుండి అందరికీ న్యాయం చేసింది. వర్గీకరణ జరిగిందంటే ఎంత మంది ఏం చేసినా కృష్ణన్నకే పేరు తప్ప ఎవరికి రాలే ఆ పేరు, ఆయనకు వచ్చిన పేరు. అందుకని బుడగ జంగాల్లో కూడా మీరు ఈ రోజు ఎమ్మెల్సీ ఇప్పిస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామంటున్నారు. మీరు చెప్పి అని చెప్పి కృష్ణన్న గారు కోరుకుంటున్నాం మీ ద్వారా. మొన్న ఆయనకు అది అవార్డు వచ్చింది కదా, అప్పుడు పోయి కలిసిరా? మేము కృష్ణన్న గారు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే చాలా అన్ని కులాలను ఈ రోజు చూస్తే బుడగ జంగం, మాస్తి, సింధు, బైండ్లా, అదే కాకుండా వికలాంగ్ గురించి కొట్లాడి ఆయన. అదే కాకుండా గుండె జబ్బుల పిల్లల గురించి కొట్లాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండంటే గుండె జబ్బులు అన్న మా మందకృష్ణ అన్న కొట్లాడుతూనే పెట్టినా మా దాని గురించి. అంత పెద్ద లీడర్ ఆయన. మేమన్నా అదే ఆయన దీన్ని పెట్టింది కాబట్టి ఆయనకు ఇవ్వడము చాలా న్యాయమైనది. అది చాలా మంచిగా చేసారు. బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషం అని కోరుతున్నాం. ఖచ్చితంగా మీకు ఈ కులంలో రావాలనైతే, ముందుకు రావాలనైతే ఉందన్న. కానీ ఇంకెట్లా చేద్దాం అనుకుంటారు? మళ్ళా తర్వాత ఏమన్నా ప్లాన్లు వేసుకుంటారా? ఏమన్నా పెద్ద ఏమన్నా చేద్దాం అనుకుంటారా? తప్పనిసరిగా పెద్ద ఎత్తున మీటింగ్ పెడతాము, మా బుడగ ఏకం చేస్తాము. సరే మా దాంట్లో తెలిసో తెలియకో వెనకబడ్డా ముంగడబడ్డా అంటే అందరూ 5 ఏళ్ళు సమానం ఉండే కదా, ఎక్కువ తక్కువ ఉంటాయి. కాబట్టి తెలిసో తెలియకనో మా ఊళ్ళో వెనకబడ్డా ముంగడబడ్డా మళ్ళీ ఏకమవుతాము, దూరం ఉన్న దగ్గరికి అవుతాము, కలిసి మాట్లాడతాం, పెద్ద మీటింగ్ పెడతాం. పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి మా వాటా ఈ రోజు కాకపోవచ్చు, ఏదో రోజు మళ్ళీ వాట గుంజుకుంటాము. మా వాట మా దాంట్లో రాజకీయంగా ఎదిగిన దాకా మా కులము ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఏం చేస్తారా అన్న? పెద్ద ఉద్యమం చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం, ఉద్యమాలు చేస్తాం, పిలిపిస్తాం, ఎందుకు అడుగుతాము. మా హక్కులు, మా జనాభా దమాష ప్రకారము ఇప్పుడు ఎట్లయితే మీరు పెట్టిర్రో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు అత్యంత వెనుకబడ్డ కులాలకు ఇమని చెప్పింది. వీళ్ళు ఏం చేశారు? జనాభా ప్రతిపాదన చేశారు. అది తప్పు, అది చాలా తప్పది. కానీ మాకు అన్యాయం జరిగింది. అది చేయడం వల్లనే మాకు అన్యాయం జరిగింది బాగా. మేమేమంటున్నాం అంటే, మా జనాభా కూడా ఎక్కువ కాబట్టి ఇప్పుడు గట్టిగా అడుగుతున్నాం మేము రేవంత్ సర్కారుని, మాకు తప్పనిసరిగా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి బుడగ జంగాలకు డిమాండ్ చేస్తున్నాను. తర్వాత ఏ సర్కార్ వస్తుంది అంటారు? ఏ సర్కార్ వస్తాడు? ఒక మాట చెప్పాలంటే, ఆనాడు 83-84లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కింద ఉన్న బీసీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్ చేసినాను. మాదిగలని గుర్తుపట్టడం తీసుకొచ్చి మినిస్టర్ ఎమ్మెల్యే చేసినాను. అలాంటి గొప్ప నాయకుడు రావాలని కోరుతున్నాను. అలాంటి గొప్ప లీడర్ రావాలి, అలాంటి గొప్ప పార్టీ రావాలి. ఎన్టీ రామారావు వచ్చింది ఈ రోజు, ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం చేశారంటే ఇప్పటికీ నడుస్తుంది. అది బయట రాష్ట్రాలు నడుస్తుంది. అది అంటే అలాంటి లీడరు డబ్బులు లేకుండా ఒక్కొని దగ్గర 50,000 లేనోడు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు. అంటే ఆయన
వాస్తవానికి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు బీసీలకు దేవుడు ఆయన. అంటే అంటే ఆ నాడు పటేల్గిరి పట్వారిగిరి ఉంది కదా, ఆ రోజు ఊర్లో పోండి బానిస బతికిన కులాలు కదా కొన్ని. పటేల్ ఉన్నప్పుడు పట్వారి బానిస బతికిన ఆయన వచ్చి రద్దు చేసిన ఆయన, ఈ వద్దు బానిస బతుకులు తీసేసిండు. అలాంటి లీడర్ వాళ్ళని కోరుకున్నాను. నిజంగా అన్న అప్పట్లో అయితే గట్లనే ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళన్న గట్ల చేస్తున్నారా? అసలు లీడర్ ఎవరన్నా ఉన్నారంటారా? అది లేరు కాబట్టి ఇప్పుడు డబ్బుల మయం అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఎన్ని 200 కోట్లు ఉన్నాయా, 300 కోట్లు ఉన్నాయా, ఇలా గెలుస్తారా గెలువడా? సపోజ్ అలాంటి పార్టీ వస్తే కూడా ఆ దొంగలే మన ఇలా వస్తారు, మళ్ళా ఈ పార్టీలు వస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి పార్టీ వాళ్ళని వచ్చి పెడితే అందులో ఓడిపోతున్నామంటే ఇంట్లో దుంకుతారు. మళ్ళా బీజేపీ వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు, అందరు వచ్చి టీఆర్ఎస్ వచ్చి దుంకుతారు. మళ్ళీ ఇది మళ్ళీ ఇప్పుడు పెట్టే నాయకుడు కూడా ఎవరు పెడుతున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎవరు పెట్టాలి అంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగిన పక్క పోతాడు. చేసేదే ప్రజల సేవనాయ, ఇండ్ల కాళ్ళకి ఎందుకు అంటే ఇచ్చే దొంగకు ఉండాలి కదా బుద్ధి, ఆ సోయి వానికి ఉండాలి కదా. అరే మేము అన్న చేయొచ్చండి, 20 ఏళ్ళు చేస్తూ 10 ఏళ్ళు తిరుగుతున్నారు కదా, మనం ఎందుకు వీళ్ళకి ఇవ్వద్దని ఉండాలి కదా. వాడు రాగానే వానికి ఇస్తా అంటారు కదా, మరి ఏముంది. అందుకని అలాంటి మహానుభావుడు వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు దేవుడు. రాముడు ఎట్టున్నాడు, లక్ష్మణుడు అదేది మన వెంకటేశ్వర స్వామి ఎట్టున్నాడు అని ఆయన చూసి ఆయన ఫోటో మొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆనాడు గాని ఇప్పుడు గాని. అప్పట్లో రాజశేఖర్ గారు కూడా మత్తుగా చేసారు అన్నారు, అప్పుడు కూడా మీకు గుర్తింపు రాలేదా? రాజశేఖర్ రెడ్డి ఉంటే మా కులాలు ఇప్పుడు వాస్తవం చాలా మంచి స్పష్టమని అడిగింది. రాజశేఖర్ రెడ్డి ఉంటే ఈ రోజు రాజకీయంగా చాలా ఎదిగేవాళ్ళం, మేము ఎదిగేవాళ్ళం. డైరెక్ట్ అని చెప్పి మేము చేస్తాను ఈసారి అని చెప్పడం మా దురదృష్టం. మాకు చెప్పిన వారం రోజులకైనా చనిపోయిండు. ఎందుకంటే చాలా అంటే నాయకుడు అంటే ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర్ రెడ్డి నాయకుడు. అలాంటి ఇద్దరు నాయకుడు ఇచ్చినోడు ఎవడు లేడు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కూడా కింది కులాలను, వెనకబడి కులాలను గుర్తించి పిలిపించి. ఇంకోటి చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు చేసిన ఆయన మేము ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా పొయ్యి మాట్లాడి కూసబెట్టి మాట్లాడిపించే మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈనాడు మొన్న కేసీఆర్ దగ్గర రానిలేదు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి దగ్గర రానిస్తాడు. ఎందుకు ఇప్పుడు ప్రజావాణి పెట్టిర్రు, పిఎలను పెట్టుకున్నారు, ఇష్టం ఉన్నప్పుడు కలవచ్చు అని చెప్తారు. అన్ని ఉట్టి మాటలే అంటున్నారు కదా. ఉట్టి మాట వాళ్ళు ఏదో దబాబా కలుస్తున్నామని చెప్తారు కదా. ఎవరు కలుస్తలేరు. రేవంత్ రెడ్డి ఎవరు కలుస్తుండు? ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలకు కుల నాయకులు అంటే కొంతమంది కుల నాయకులు ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ కుల నాయకులు ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు తీసుకుపోయి కుల సంఘాల నాయకులు కల్పిస్తారు. మాకు కల్పించే ఎవడు లేరు కదా మాకు. మరి వాళ్ళకు రాజశేఖర రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి భూమికి ఆఖరి తేడా. మా బాధ ఏంటంటే మేము బాగా నమ్మినాం రేవంత్ రెడ్డి గారిని కూడా. మేము ఏమనుకోంటే మన రాజశేఖర రెడ్డి గారు వారసుడైనా బాగా చేస్తాడు పని, మాకు కింద కులం గుర్తుపడతాడు, పిలిపిస్తాడు, మాట్లాడుతాడు అంటే ఆయనకి ఎంత తేడా ఉంది. ఆయన ఇప్పుడు కేసీఆర్ ఎట్లా చేస్తుండే సేమ్ ఈయన కూడా ఎట్లా చేస్తుండు, కొంచెం ఎడమ కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నోని దోషి పెడితే ఎట్లా, లేని వాళ్ళం కదా మేము. బుడగ రేవంత్ సార్ ఒకటేనా? సేమ్ ఏం తేడా లేదు. తిట్టుకుంటారు కదా బాగా, మస్తు తిట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఆయన కింద కులకి ఏం చేయలేదు కేసీఆర్, ఇప్పుడు ఉన్న ఈయన కింద కులకి ఏం చేస్తలేదు. ఇప్పుడు జనాలు అనుకుంటారు అంటే వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇప్పుడు రాజకీయంగా ఆ లోపల ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈయన తిట్టుకుంటారు, ఆయన తిట్టుకుంటారు, అవసరం వస్తే రాత్రి కూడా గొడవుతారు. వీళ్ళు ఎవరు నమ్ముతాం చెప్పు? నమ్ముతాడు లేదు కదా వీళ్ళని. రాజకీయం అదే, అది పరిస్థితి. అన్న నువ్వైతే ఇప్పటిదాకైతే మీ బాధలు అన్ని చెప్పిర్రు అన్న. నిజంగా మీకు మంచిగా ఇప్పుడు గుర్తించాలా, మిమ్మల్ని పిలుచుకోవాలని అయితే నేను కోరుకుంటా. మీరు ఏం చెప్తారు లాస్ట్ గా ఒక ముచ్చట అయితే చెప్పుర్రి. మీ జాతి వాళ్ళకి, బేడ బుడగ జాతి వాళ్ళని గుర్తించాలని మీరు ఎంతో అనుకుంటారు కదన్న. వాళ్ళ కోసం అయితే పోరాటం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదంటారు. మరి ఎట్లా ఏం చేస్తే బాగుంటదని ఏమనుకుంటారు? ఒక్క మాట చెప్పుర్రిగా. నా జాతి ప్రజలారా, ఇప్పటికైనా మా జాతి ఏకం కావాలి, మనమంతా ఏకం కావాలి. దూరం ఉన్నందుకే మనం చాలా అన్యాయం అయిపోతున్నాము. మనకు ఇంకా దూరం చేస్తున్నారు కొన్ని పార్టీలు కానీ కొంతమంది నాయకులు కానీ. మనం ఏకమైతే మనము ఏకమై మన రాజకీయంగా మనం ఎట్లా గుంజుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, మనకు అంతా కూర్చొని మాట్లాడుకుందామా, లేకుంటే మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామా? యుద్ధం చేస్తేనే అవుతుంది, యుద్ధం చేయకుండా ఏది సాధించలేము. తప్పనిసరిగా కలుద్దాము, ఒకడైద్దాము, నిలబడదాము, గెలుద్దాము, గీత గీసి కొట్లాడదామని చెప్పి నా జాతి ప్రజలకు తెలియజేస్తాం. మీ ద్వారా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.